నెల్లూరు నగరం పరిధిలోని 7 ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని కమిషనర్ వైవో నందన్ తెలిపారు. అయితే ప్రధానంగా కొన్ని సాంకేతిక కారణాలు, రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను అమలు చేయలేకపోయామని అన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ ఛాంబర్లో సోమవారం ఇంజనీరింగ్, ట్రాఫిక్ విభాగం అధికారులు, ఎస్పీటీ నెట్వర్క్స్, మ్యాట్రిక్స్ కంపెనీ ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్ని అడ్డంకులను అధిగమించి రేపటి నుంచి ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని కమిషనర్ స్పష్టం చేశారు. అందులో భాగంగా ప్రయోగాత్మకంగా రేపు 6 కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను చివరి దశలో పరిశీలించి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు. రామలింగపురం కూడలి ప్రాంతంలో ఎల్టీ సంస్థ పనులు జరుగుతున్న కారణంగా అక్కడ ట్రాఫిక్ వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. కావున వాహన చోదకులు ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థకు అనుగుణంగా ప్రవర్తించాలని, లేని పక్షంలో ఈ చలానాలు ఆటోమేటిక్గా నమోదవుతాయని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక ఇంజనీరింగ్ విభాగం ఎస్ఈ రహమతుజానీ, సిటీ ప్లానర్ రఘునాథరావు, ట్రాఫిక్ సీఐలు రామకృష్ణ, వెంకట్రెడ్డి, ఎలక్ట్రికల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ముజాహిద్దీన్, ఎస్పీ నెట్వర్క్, మ్యాట్రిక్స్ కంపెనీ ప్రతినిధులు యుగంధర్, రాయుడు పాల్గొన్నారు. నగర ప్రజలకు నమస్కారం. నెల్లూరు నగరంలో 7 జంక్షన్స్లో కొత్తగా ట్రాఫిక్ సిగ్నల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వాటిని ప్రారంభించినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలు మరియు కొన్ని రోడ్డు వైడనింగ్ ఇష్యూస్ ఉండడం వల్ల, అంటే ట్రాఫిక్ సిగ్నల్ వేసినప్పుడు స్టాప్ లైట్ వెలిగినప్పుడు ఆ ఫ్రీ లెఫ్ట్, ఫ్రీ రైట్ సంబంధించి రోడ్డు వైడనింగ్ చేయాల్సి ఉండడము, అదేవిధంగా ట్రయల్ రన్స్ వేయడానికి కొంత సమయం పట్టింది. ఏది ఏమైనా అవన్నిటి కూడా 1 by 1 సార్ట్అవుట్ చేశాము. రేపు ఫైనల్గా మరొకసారి గ్రౌండ్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. ముఖ్యంగా రామలింగపురం జంక్షన్ దగ్గర ఇప్పుడు ఎల్ఎన్టీ వారు వర్క్ చేస్తుండడంతో ముఖ్యంగా హర్నాథపురం వెళ్లే వైపు అక్కడ ఇప్పటికే ట్రాఫిక్ అంతరాయం ఉంది. ఎల్ఎన్టీ వర్క్ జరుగుతుంది. అది తప్ప రిమైనింగ్ జంక్షన్స్ అన్నింటిలో కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ రేపటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. పట్టణ ప్రజలందరూ కూడా ఈ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్లో ఎవరైతే వైలేటర్స్ ఉంటారో వారికి ఆటోమేటిక్గా చలాన్ జనరేట్ అవుతుంది. కాబట్టి మీరు గతంలో మాన్యువల్గా వేసే చలాన్ కాకుండా ఇది ఆటోమేటిక్గా మీ వెహికల్ నంబర్ ప్లేట్కి అది లింక్ అయ్యి ఇంటిగ్రేట్ అయిపోయి చలాన్ జనరేట్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్త వహించి ట్రాఫిక్ సిగ్నల్స్ యొక్క నియమాలను పాటించి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అందరూ కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తున్నాను. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.